సిగ్గులేని వాళ్ళు మీరున్న చోటికి నేను వస్తూ వెళ్తూ ఉన్నానా ఏంటి? నా పాటికి నేను కూర్చుంటే అలాగే వస్తున్నారా మీది మీదికి? ఊరికే ఉండకుండా కారం మొత్తం చల్లేశారు. వీటన్నిటికీ మీ నాన్న ఇస్తారు డబ్బులు. ఏదో అనుకుంటే మీకు రోసం లేకపోతే మీ ఇంట్లో జంతువులు కూడా అలాగే ఉన్నాయే. ఆ ముసల్దాన్ని మోసం చేసి ఆ స్థలం మొత్తాన్ని బానే దోచుకున్నారు కదా. మీరేమన్నా బాగుపడతారా ఏంటి? దేవుడు ఒకరున్నారు, చూస్తూ ఉంటారు. ఊళ్ళో మీరు మాత్రమే మనుషులు అనుకుంటున్నారా ఏంటి? నేను కూడా 2 పిల్లలను కన్నాను కదా. నేను ఊ అని ఒక్క మాట చెప్తే చాలు, మిమ్మల్ని ఏమీ లేకుండా చేస్తారు. మీరుండే చోటికి మేము వస్తున్నావా ఏంటి? ఎందుకని మా మీదకి గొడకొస్తున్నారు? ఎండిమిర్చి ఆడిస్తూ ఉంటే ఒక పువ్వు తోట కూడా పెట్టనివ్వట్లేదు. మాలాంటి మనుషుల్ని పంపించేస్తున్నారే. తక్కువ అంచనా ఎత్తున్నారా? తక్కువ అంచనా? నేను ఏదో ఫోన్లే పాపం అని చూస్తూ ఉంటే ఏదో గర్వంగా మాట్లాడుతున్నారే. మీ ఆటపాట్లు ఇంకా ఎన్ని రోజులు సాగుతాయో నేను చూస్తాను. అరే రే రే రే, ఎన్నెన్ని మాటలు మాట్లాడతారు, ఎన్నెన్ని వేషాలు వేస్తున్నారు. జరుగుమల్లి వచ్చింది, దిగండి. ఎలాగ వెళ్తున్నారో చూడు. మిమ్మల్ని గోతుల పెట్ట. కనీసం ఆవులు కట్టాలన్న బుద్ధి లేదు మీకు. ఎందుకే మీరు ఈ ఊళ్ళో ఉన్నారు? ఊరొదిలి ఎక్కడైనా చావచ్చుగా. చూడమ్మా, తింటానికి ఏమైనా తీసుకురా. సిగ్గులేనోడు కూర్చొని వివరం అడుగుతాడట. మేసే ఆవుని లాక్కెళ్ళి కట్టేయాలట. ఎవరు తీస్తారో చూద్దాం. నేను కూడా మీలాంటి వాళ్ళకి ఎన్ని మాట్లాడినా కూడా మీకు రోసం ఉండదా? మిమ్మల్ని తిట్టి తిట్టి నా నోరే నొప్పొస్తుంది. మీ జన్మాలు మారవు. ఇలాంటి పని చేసుకునే బదులు ఎక్కడికైనా వెళ్ళి బిచ్చం ఎత్తుకోవచ్చుగా. అమ్మా, ఏమంటున్నారు? రే, తను నిన్న ఈ రోజే మాట్లాడుతోంది, సంవత్సరం అంతా మాట్లాడుతుంది. నువ్వు తిను బాబు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా అడగరు? అడిగాయన్ని వద్దంటున్నారు. ఆవిడేమో నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. మేము గౌరవమైన కుటుంబంలో పెరిగి వచ్చిన వాళ్ళమే. ఇదంతా వినాల్సిన అవసరం మాకు లేదు. ఏయ్, ఏంటి తనని రెచ్చగొడుతున్నావా? లోపలికెళ్ళు. రే, నువ్వు తినరా. ఏదో ఒకటి చెప్పిన నోరు ముయిస్తుంది. ఉందే మీకు? ఉంది, నా చేతిలో ఉంది. కాళీమాతకు, ముత్యాలమ్మకు, అందరి దేవతలకు నేను కూడా డబ్బులు వేశాను. ఎప్పటికైనా మిమ్మల్ని చూసుకుంటుందా దేవత? మీ ఇంట్లో ఆడవాళ్ళకి రోసం లేదనుకుంటే మగవాళ్ళకు కూడా రోసం లేకుండా పోయిందా? మీరెందుకురా పంచెలు కట్టుకుంటారు తీసి పారేయకుండా? ఏంట్రా పెద్ద పుడింగ్ లాగా వచ్చినావు? ఏంట్రా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? చెయ్యరా, మీద చెయ్యరా చూద్దాం. ఏంటి? నువ్వు ఊరుకోరా. ఇక చాలా ఆపు. మీకంతా సిగ్గులేదా? నీ మాటలతో నువ్వే ఇరుక్కుంటావే. ఛీ, నోరు మూసుకోవే. నోర్మైవే, లేదంటే పరువు తీస్తాను. ఇష్టానికి మాట్లాడితే జరిగేదే వేరే. మర్యాదగా మాట్లాడు. గౌరవం. వాడేమో దాని పెళ్ళం కొగ్గు చుట్టూ తిరుగుతుంటే నేను మొగుడుతో తిరుగుతున్నావు కదే. ఏంటయ్యా, మీ సావాసమే వద్దనుకొని మేము ఒక పక్కన ఉన్నాగా. మీ ఆవుల్ని ఎందుకే మా మీదకి పంపిస్తున్నారు? ఈ వీధేన్న మీ నాన్న ఆస్తా? ఇది ప్రభుత్వంది. దాన్ని అడిగే హక్కు ఎవరికి లేదు. నోర్మయ్, దిక్కులేని మొహమా. 6 సవరం వేసుకొచ్చిన నీకే ఎంతుంటే 10 సవరాలతో అడగాలి. నువ్వు అడగకూడదే. ఒక ట్రంక్ పెట్టి 1 రూపాయి పాల గుండెని తీసుకొచ్చావు కదే. నువ్వు నా గురించి మాట్లాడతావే. ఏంటి కొట్టుకు సస్తున్నారంటే మీరెందుకే మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ కొట్టుకు సస్తున్నారు? వదిలేస్తే కత్తిపేటలు పట్టుకుని పీకలు కోసుకునేలా ఉన్నారు. అందరూ కావాలి, కలిసి ఉండాలి అనుకోండి. ఏం మాట్లాడుతున్నారు ఏంటి మామ? అదే ఎందుకు అనవసరంగా గొడవని వెళ్తూ ఉన్నా? నేను ఎప్పుడు ఒకేలాగుంటాను. చెప్పండి వాడికి. ఏం చేస్తావేంటి? అంటే నరికేస్తావా లేక ఒకేసారి లేపేస్తావా? ఏమయ్యా, తగు ఆపండి అయ్యా.
మీరందరూ ఒకటిగా ఉండాలనే ఆలోచనే లేదు. మరైతే నెలకు ఒకసారి వారానికి ఒకసారి ఎందుకు జగడం వేసుకుంటారు? ఆడవాళ్ళ మాటలని ఈ మాదిరిగా జగడం వేసుకుంటారా? ఈ ఊళ్ళో మనుషులు ఉన్నారనుకుంటున్నారా లేకపోతే ఇంకేమనుకుంటున్నారు? నలుగురు బతికే చోట ఇలా గొడవ పడ్డం వెళ్ళండి, వెళ్ళండి, ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. రేయ్ బుడ్డ నా కొడక, మోసం చేస్తున్నావా? స్కూల్కి వెళ్ళలేదు నువ్వు? బిస్కెట్ బాగుందా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? దుర్మార్గులు, మూర్ఖులు, వీళ్ళ నోట్న పడినందు వల్లనే మన పరిస్థితి ఇలా తయారైంది. ఇంకా వాగుతూనే ఉన్నారు. వీళ్ళు బాగుపడరు. రే బాబు, ఎప్పుడు రావచ్చావు? ఏంటమ్మా నీకు కొంచెం కూడా బుద్ధి లేదమ్మా? ఏంట్రా? నడి రోడ్లో ఊళ్ళో వాళ్ళందరి ముందు పరువు పైలా గొడవ పడుతున్నావు. మీరు అసలు మారరామ్మా? మేమెక్కడ అరిచాం? వాళ్ళు తల్లి కూతురు అంత గొడవ చేస్తున్నారు, నోటికొచ్చినట్టుగా అరుస్తున్నారు. అయినా నేను నోరు మూసుకొని ఊరుకో ఉండాలనా? మీ అన్నయ్య తట్టుకోలేకుండా బయలుదేరాడు. నాకేదో పెద్ద నీతులు చెప్తున్నాడు. నోరు ఎక్కువ చేసి మాట్లాడావు కదే. నూరులో నువ్వు గొప్ప నేను గొప్ప చూసుకుందామే. రండి. వదినమ్మా, జనాల్లో ఏది పడితే అది మాట్లాడతారా? అలా నేనేం మాట్లాడాను? అంతమంది ఉన్నారు, ఆయన్ని వాడు వీడు అంటున్నారు. ఆయన మా చిన్నాన్న, కాస్త మర్యాదగా మాట్లాడండి. అవును, మీరు చిన్నాన్న. మీ చిన్నాన్న అంటే కోపం వస్తుందా? ఇక్కడుంటే ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. పౌర్ణమికి అమావాస్యకి వస్తే నీకే తెలుస్తుంది. మీ అన్నని నరకడానికి వచ్చారు తెలుసా? ఏదో తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. తమ్ముళ్ళకి బాగా పొగరు ఎక్కువైపోయింది. వీళ్ళకి కాళ్ళు చేతులు ఎరగదీస్తాను, చక్కకుంటారు. అవునన్నా. వీడెప్పుడు వచ్చాడ్రా? ఏమో. ఇంకోసారి మనతో పెట్టుకొని అప్పుడు చూపిస్తాం మనం. ఏం పిల్లలారా, అందరూ వచ్చేసారా? మనం ఈ రోజు నేర్చుకోబోయే పాఠం ఏంటంటే మన చుట్టూ ఉన్న వస్తువులు. ఆ వస్తువులు ఏంటంటే స్థలాన్ని ఆక్రమించే వస్తువులు అన్నమాట. అంటే స్థలాన్ని ఆక్రమించే గాలి, ద్రవం అన పదార్థం, ఇటువంటివి కొన్ని. గాలి కొలమానం వేగాన్ని తెలియజేస్తుంది. ద్రవం యొక్క కొలమానం లీటర్స్ లో ఉంటుంది. కణ పదార్థం కొలత కిలోగ్రామ్స్ లో ఉంటుంది. ఈ మెజర్మెంట్స్ ఉపయోగించే ఇవన్నీ కొలవబడతాయి. ఆనంది, ఏమైందమ్మా? తెలుస్తుంది. రావే వెళ్ళి చూద్దాం. అలాగే వస్తున్నా, నాగవే. నువ్వెంత పెడతావే ఆ కార్యక్రమానికి? ఏమో తెలియదే. అయ్యో చూసుకుని రామ్మా, జారుగా ఉంది. నువ్వు ముందు వెళ్ళు, మాకు రావడం తెలుసులే. నాకు తెలుసులేవే, పదా పదా. ఏవయ్యా, ఏంటమ్మా? మన వంశంలో ఒక అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది. పెద్దోడుగా వచ్చి ఒక మాల వెయ్యయ్యా. బాగా పెట్టుకొని నువ్వేం చేస్తావయ్యా? ఒకసారి కొట్టుకుంటే మళ్ళా కలవరా? పాతవన్నీ మర్చిపోవయ్యా. ఏరా, ఆడికైతే వయసు అవుతుంది. వాడు కట్టుబాటులు గౌరవాల్ని వదిలేయరు. మీ చిన్నని ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది, మీకేంట్రా ఈ పొలంలో పని? మాలే కదా వేద్దాం. ఆయన చచ్చిన రోజు మా ఇంటి వారసత్వంగా ఒక మాల వస్తుందిలే. వీళ్ళిద్దరూ ఇంకెప్పటికీ కలవరనుకుంటా. రండే వెళ్దాం. అవును, ఇన్ని రోజులు మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడతారో ఏమో చూద్దాం. నువ్వు లంగావణిలో చాలా బాగుంది. మా మామ తీసిచ్చారు. ఏంటే బడికి వెళ్తున్నారా? అవును. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏమి పెద్దనాని?
లేదు నాయనా. పాప కాళ్ళకి దండం పెడుతోంది, డబ్బులుంటే ఇవ్వండి. లేగమ్మా. ఇదిగోమ్మా, చల్లగా ఉండు తల్లి. గుంటూరు పక్కన ఉండే ఒక ఊర్లో ఒక చిన్న గ్రామంలో భార్యని తల మీద బండతో కొట్టి చంపేశాడంట. ఏమిటయ్యా ఇంత ఘోరంగా ఉంది? జాగ్రత్తగా చూసుకోవచ్చిన భార్యని ఇలా రాయితో కొట్టి చంపేయడం ఏంటయ్యా? నీలాంటి ప్రాణాలతో వదిలేసినందుకు సంతోషపడు. ఆ? రే బావా, ఏంట్రా? పెళ్లి కార్డులు పంచాలిరా. నేను రానురా, నువ్వు రే రారా, ఇడు టీ వేసే చంపేస్తాడు. ఏయ్, ఏంది ఎటకారమా? నీకు టీలో పురుగుల మందు కలిపిస్తాను, సిక్కకుండా ఏడకపోతావులే. బండి తీరా. అయ్యా మర్చిపోకుండా రండి అయ్యా. వస్తానయ్యా. అయ్యా వాళ్ళు బయటికి సరే అమ్మా, వెళ్ళారయ్యా. వస్తే ఇవ్వండి. అలాగేనయ్యా. ఖచ్చితంగా రండి. అట్టగేనయ్యా. అన్నా, ఎవరు పత్రిక? సూలూరుపేట. చూడుపేట. ఆ, ఎన్ని పొట్టేళ్ళ? 50 పొట్టేళ్ళు. 50 పొట్టేళ్ళ? అయితే మా ఇంట్లో ఒక పత్రిక ఇచ్చు కదా. అలాగే అన్న. ఉండలుడు, ఈ ఒక్క కార్డు ఇచ్చేసి వస్తా. త్వరగా రారా. ఏరా నాయనా, ఎవరు వచ్చినట్టున్నారు? అమ్మా, ఎవరయ్యా? అమ్మ పెళ్లి కార్డు ఇచ్చి రమ్మన్నారు. ఏ ఊరిదది? సూలూరుపేట. ఆ ఊరి నుంచి ఎవరు పంపారు? పార్వతమ్మ కొడుకుని. పార్వతమ్మ కొడుకువా? అవునమ్మా. అవును, ఆ రోజు బస్సులో వస్తుంటే అమ్మగారిని కలిశాను. కూతురికి పెళ్లి పెట్టుకున్నాను, పత్రిక కూడా పంపిస్తాను అని చెప్పింది. మర్చిపోకుండా పంపించింది. అవునమ్మా. సింగపూర్ లో ఉండేవాడివి నువ్వేనా? అవునమ్మా. సరే, పెళ్లి కొడుకుది ఏ ఊరు? తిరుపతి. తిరుపతా? ఆ పెద్దరాయింట్లోనా పిల్లనిస్తున్నారు? అవునమ్మా. ఆహా, సొంత మేనమా ఇంట్లోనే పిల్లనిస్తున్నారు. చాలా సంతోషం. హా, ఏమిటో మిమ్మల్ని ఇప్పుడు చిన్నప్పుడు చూశాను. ఆ తర్వాత ఆ అబ్బాయి ఎవరు? మధుసూదన్ వాళ్ళ అబ్బాయి. మధుసూదన్ అంటే మన చివరిల్లు మధుసూదన్ వాళ్ళ అబ్బాయి. నేను పుట్టిన అయ్యకి ఆ అయ్య అన్న కొడుకువా? నా బంగారు తండ్రి, మా అన్నయ్య కొడుకు నాకు ముందుకొచ్చి నొచ్చున్నాడు. యాడొచ్చి నుంచున్నాడో చూడు. ఏంద్రా నాయనా ఇక్కడ నుంచున్నావు? పదమ్మ ఇంటికి వెళ్దాం రా. ఎవరిల్లో ఏంటో తెలీదా నీకో? ఇది మీ అయ్యూర్రా. యాడోకు తల్లి. అయ్యా, అయ్యా, నా అన్నయ్య కొడుకువా నువ్వు? అయ్యా, అయ్యా, నా అన్నయ్య కొడుకువా? ఒకటిగా పుట్టాం, కలిసిమెలిసి తిరిగాం. ఏం పాపం చేశానో తెలియలేదు. బంధం తెగిపోయింది. ఎప్పుడైనా సిద్ధేశ్వర స్వామి గుడిలో కంటి చూపు దూరంలో మా అన్నయ్యని చూసేదాన్ని. అన్నయ్య అని ఎంత ఆశతో వాడి ముందు నుంచునేదాన్ని. పరాయిదాన్ని చూసినట్టుగా మొహం తిప్పుకొని వెళ్ళిపోయేవాడు. దీపావళి, సంక్రాంతి, మంచికి చెడుకి ఏ రోజు నన్ను పిలవలేదు. ఇలా ఒంటరిగా బతుకు అని నన్ను వదిలేశాడు. అన్నా తమ్ముడు అని ఎంతో మంది బంధువులున్నా కూడా ఈ ఊరి చివర్లో ఎవ్వరూ లేని అనాథలాగా ఇలా
ఒంటరిగా బతుకుని ఏడుస్తున్నాము. ఉండు మేనల్లుడా, కాఫీ పెట్టుకొని తీసుకొస్తాను. మహాతల్లి ఇప్పుడే వస్తుంది. ఎవరు? సూళూరుపేట నుంచి వచ్చాడు. నీ సొంత మామయ్య కొడుకేవాడు. గొడవ పడేవారు మన ఇంటి కిందకు వచ్చారు. నీకు తాళి కట్టి తీసుకెళ్తాడు వాడు. ఈ ముసల్దానా? చక్కని అమ్మాయి. పౌడర్. ఓరి బాబోయ్, మీ అన్నయ్య కొడుకుని చూడగానే నిన్ను ఆపలేకపోతున్నామే. సరే, ఇది తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి ఇచ్చేసిరా పో. నేను వెళ్ళను పో. ఇచ్చేసిరావే, అలా చూస్తూ నుంచుంటావేంటి? పో. కాఫీ. ఒరే మనవడా, నిన్ను కట్టుకోపోయే మేక పిల్లరాది. నేనేమన్నా మేక పిల్లనా? కాస్త నోరు మూస్తావా? ఏమన్నాను నేను? అంతగా గింజుకుంటున్నావు నువ్వు? చదువుతున్నది 8వ క్లాసు. 3 ఏళ్లుగా నువ్వు చదువుతూనే ఉన్నావు. ముసల్దానా, ఇవన్నీ నిన్ను అడిగారా? అడగలేదే, ముసల్దాన్ని కదా అంటున్నా. నా మనవడికి విషయాలన్నీ తెలియాలి కదే. హలో, చూసి పళ్ళకి నెప్పెట్టద్ది. బయలుదేరుతాను. వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్పు బాబు. వెళ్ళొస్తాను అత్తయ్య. సరే బాబు, వస్తానండి. మంచిది. వస్తాను. తెలుగాడు తిన్నాడా? తిన్నాడండి. ముందు మీరు తినండి కాస్తైనా. చాలు చాలు. అరే బాబు, వీడికి ఎంటికలు తీపిస్తే ఏంట్రా? చూడు, అడవిలా పెరిగింది. సరే నాన్న. రే బాబు, చేతులు కడుక్కొచ్చి భోంచేయి. వద్దు, ఏ? ఆకలి లేదు. ఊరికొస్తే ఒక చోట ఉండవు. బండి తీసుకొని ఊరు మొత్తం తిరుగుతూ ఉంటావు. ఇక ఆకలి ఎలా ఉంటుంది? వద్దంటే వదిలేచ్చు కదమ్మా, ఎందుకు టార్చర్ చేస్తున్నావు? ఏయ్, ఆకలేస్తే తింటాడు, ఎందుకు ప్రసంగం చేస్తున్నావు? పోలవలకి. ఈ ఇంట్లో నా మాట ఎవరు వింటారు? మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి.